ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14-15 చాలా చేంజ్ అవుతుంది, ఇంకా చాలా చేంజ్ కాబోతుంది. ఎందుకో నేను చెప్తారండి. బుల్లెట్ ట్రైన్ హబ్ అప్రాక్సిమేట్లీ 650 acres ల ప్రపోజ్డ్ హబ్, 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్స్, హైదరాబాద్ ఫ్యూచర్ ని మార్చేసే బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నేను బుల్లెట్ ట్రైన్ గురించి కాదు, బుల్లెట్ ట్రైన్ హబ్ గురించి మాట్లాడుతున్నాను. డిఫరెన్స్ అర్థమవుతుందా? ఇది ఒక ట్రైన్ మాత్రమే కాదు, ఇండియాలో 3 మేజర్ సిటీస్ ని కనెక్ట్ చేసి హై స్పీడ్ రైల్ నెట్వర్క్ కి హైదరాబాద్ ని సెంటర్ గా మార్చేసే హబ్ ఇది. ఫ్యూచర్ లో ఫ్లైట్ మిస్ అయినా లేదా ఫ్లైట్ కన్నా ఒక గంట సేపు ఎక్కువ జర్నీ అయినా సరే అనుకుంటే బుల్లెట్ ట్రైన్ లని ఆ సిటీకి వెళ్ళిపోవచ్చు. ఈ హబ్ 3 మేజర్ కారిడార్స్ ని కనెక్ట్ చేస్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి చెన్నైకి, హైదరాబాద్ నుంచి ముంబైకి, శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ మున్ననూరు వైపు వెళ్లి బెంగళూరుని కనెక్ట్ చేస్తుంది. శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ నాగార్జున సాగర్ మీదుగా చెన్నైని కనెక్ట్ చేస్తుంది. శంషాబాద్ నుంచి జైరాబాద్, సోలాపూర్, పూణే, ముంబైని కనెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ అలైన్మెంట్, అప్రూవల్స్, ల్యాండ్ అక్విజిషన్ స్టేజ్ లోనే ఉంది. కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ కనిపిస్తున్న మ్యాప్ చూసిరుగా, దీన్ని బట్టి మార్కింగ్ వైట్ అండ్ రెడ్ కలర్ లో వేస్తుంది. ఓఆర్ఆర్, ఎయిర్పోర్ట్, గ్రీన్ ఫీల్డ్, ఫ్యూచర్ సిటీ. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ హబ్ ఇంకెంతగానో ఆలోచిస్తారు. చిన్నదో పెద్దదో ఇప్పుడే ఒక ప్రాపర్టీ. అందుకే ఫ్యూచర్ సిటీకి సమీపంలో ఉన్న హార్మనీ వుడ్స్ ని ఎంచుకున్నాను. ప్రశాంతమైన వాతావరణం, నాణ్యమైన మౌలిక సదుపాయాలు, మన కలలకు సరైన స్థలం. అందుకే ఈరోజే సైట్కొచ్చి మా పిల్లల భవిష్యత్తు కోసం ఒక అడుగు వేశాం. మరి మీరు కూడా ఈరోజే వచ్చి మీ పిల్లల కోసం మీ నిర్ణయం తీసుకోండి.